బాధ్యత కూటమి పాలన ఆ దిశగా ముందుకు వెళుతూ ఉంది. ధన్యవాదాలు. తర్వాత రైతు ఉంటేనే పంట పండుతుంది, పంట పండితేనే ఫలం మన చేతికి చేరుతుంది. అన్నదాత సంతోషంగా ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుంది. ఈ మహోన్నత భావనతో రైతు సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ ఉన్నాయి. రైతు సోదరులు నేట్లకుప్పం చంద్రబాబు గారి యొక్క మాటల్ని ఇప్పుడు విందాం. చంద్రబాబు గారు. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నా మనస్ఫూర్తిక సుమాంజలు. నా పేరు చంద్రబాబు, మా ఊరు నెత్తుకుప్పం, మా మండలం ఆర్సీపురం మండలం, తిరుపతి జిల్లా. నేను ఒక చిన్న రైతుని, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మేరకు సూచనల మేరకు ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు గత 6 సంవత్సరాలుగా చేస్తున్నాను. నేను చేస్తూ కషాయాలు తయారు చేస్తూ అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, దేవగా జీవాంతరం ఇవన్నీ చేస్తూ రైతులకు నాకై మిగిలి రైతులకు కూడా ఇస్తూ రైతులను ముందుకు తీసుకొని పోవాలని నేను ఎంతో ప్రకృతి వ్యవసాయంలో కృషి చేస్తున్నాను. నాకు ప్రకృతి వ్యవసాయం తర్వాత సారు అవును చెప్తాను సార్, ఒక్క సెకండ్. అన్నదాత సుఖీభావలో నాకు పడితే విడత 5,000, పిఎం కిసాన్ 2,000, రెండో విడత 5,000, మూడో విడత 4,000, పిఎం కిసాన్ 6,000. నేను ఒక వికలాంగుడు. ఈ ప్రభుత్వం వచ్చినాక నాకు 6,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. మా అమ్మగారు 92 సంవత్సరాలు, ఆమె వృద్ధాప్య పెన్షన్ ఒక 4,000 వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వల్ల 1,20,000 రూపాయలు ఒక సంవత్సరానికి నాకు కల్పించి సార్ నన్ను ముందుకు తీసుకొని పోతున్నాడని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ చిన్న ఉపాసన రాశికి నాకు నమస్కారాలు సార్. రైతు సోదరులు నేతకుప్పం చంద్రబాబు గారి స్పందన అది. అన్నం పెట్టే చేతికి అండగా నిలబడం అన్నదాత సుఖీభవ పథకం యొక్క అసలు సారం. ఇలాంటి ఎన్నెన్నో సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలందరికీ అందిస్తూ 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయ యాత్ర విజయోత్సవ సభలో లబ్ధిదారుల స్పందన వింటూ ఉన్నాం. ఇంటికి దీపం ఇల్లాలు, ఈ మాట మనందరికీ తెలుసు. మరి ఆ ఇల్లాలు ఆనందంగా ఉంటేనే ఆ ఇల్లు రాణిస్తుంది. మహిళ రోల్ ఎంతో ఇంపార్టెంట్ కదా. ఆమె ముందుకు నడిస్తేనే అభివృద్ధి దారితీస్తుంది. మహిళ కేవలం ఇంటి గడపకే పరిమితం కాదు, సమాజ నిర్మాణంలో ఒక కీలక శక్తి. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ వారి కళల్ని సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తర్వాత లబ్ధిదారు పులిచెల్ల నాగమ్మ గారిని రావాల్సిందిగా వారి మాటల్లో వారి అనుభవాన్ని విందాం. వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి గారికి, పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. నేను